jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా సిబిల్ స్కోర్ ఉండాలని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. చాలామంది ఇది అవసరం లేదని కామెంట్ చేయడం అయితే కూడా జరిగింది. అయితే ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంది, దీన్ని బ్యాంక్ వాళ్ళు ఏ విధంగా చూస్తారు, సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ ఎందుకు ఇస్తారు, సిబిల్ స్కోర్ లేకుండా ఎవరికి లోన్ వస్తుంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది మీకైతే అర్థమవుతుంది. అదేవిధంగా మీరు వీడియో ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ అనేది ఇంకొంచెం మందికి షేర్ చేయడం అయితే జరుగుతుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించి సిబిల్ స్కోర్ ఉండాలని మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. అయితే చాలామంది దీనికి సిబిల్ స్కోర్ అవసరం లేదు, సిబిల్ స్కోర్ లేకున్నా గవర్నమెంట్ అయితే లోన్ ఇస్తుంది, దీనికి బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని చాలామంది కామెంట్ చేయడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా బ్యాంకులతోనే ఈ లోన్ ఇప్పియడం అయితే జరుగుతుంది. కాబట్టి బ్యాంకు వాళ్ళు సిబిల్ స్కోర్ అయితే 100% చూస్తారు. బ్యాంకుకు సంబంధం లేకుండా గవర్నమెంట్ ఇస్తే సిబిల్ స్కోర్ అవసరం లేదు. కానీ బ్యాంకు వాళ్ళు ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అయితే చూస్తారు. ఎందుకనంటే ప్రభుత్వం బ్యాంకర్లతో సమావేశమై బ్యాంకు వాళ్ళతోనే టైఅప్ అయి బ్యాంకు వాళ్ళ నుంచే ఇప్పిస్తుంది లోన్. కాబట్టి బ్యాంకు వాళ్ళు సిబిల్ స్కోర్ 100% చూడడం అయితే జరుగుతుంది. ఎవరైనా సరే వితౌట్ బ్యాంక్ లింకేజ్ 50,000 లోను ఎవరైతే బ్యాంకుకు సంబంధం లేకుండా అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే సిబిల్ స్కోర్ అయితే అవసరమైతే లేదు. ఎందుకనంటే 50,000 లోన్ ఇస్తే 50,000 100% సబ్సిడీ ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళకు సిబిల్ స్కోర్ అనేది అవసరమైతే లేదు. విత్ బ్యాంక్ లింకేజీ అని ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సిబిల్ స్కోర్ అనేది 100% అయితే ఉండాలి. సిబిల్ స్కోర్ అనేది 700 నుంచి 750, 800, 900 ఈ విధంగా ఉంటుంది కదా. 700 దాటిన ప్రతి ఒక్కరికి కూడా సిబిల్ స్కోర్ బాగానే ఉంటుంది. కాబట్టి 700 దాటిన వాళ్ళకే ఈ లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ సిబిల్ స్కోర్ ఏ విధంగా చెక్ చేస్తారనంటే పాన్ కార్డు, ఆధార్ కార్డుతోనైతే సిబిల్ స్కోర్ అయితే చెక్ చేస్తారు. మీరు బ్యాంకుకు లోన్కు వెళ్ళినట్టయితే వాళ్ళైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ సిబిల్ స్కోర్ ఎంత ఉంది మాకు తెలియదు, అసలు ఇది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని అంటే కూడా మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. ఒకసారి వీలైతే ఆ వీడియో చూడండి. లేదంటే మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డుతోని మీరు ఫోన్పేలో చెక్ చేసుకోవచ్చు, గూగుల్ పేలో చెక్ చేసుకోవచ్చు, పేటిఎంలో చెక్ చేసుకోవచ్చు, paisabazar.comలో చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా రకాల యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్లో కూడా మీరైతే మీ సిబిల్ స్కోర్ అనేది ఎంత ఉంది మీరైతే చెక్ చేసుకోవచ్చు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్ళైనా సరే మీరు ఇదివరకు ఏదైనా పేమెంట్ కనుక లేట్ చేసినట్లయితే ఆ పేమెంట్ని ఇప్పుడైనా సరే చేయండి. చేసే ఒక 1 మంత్ 2 మంత్లో మీ సిబిల్ స్కోర్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంది. మీ సిబిల్ స్కోర్ చెక్ చేసిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి మీరు ఏ లోన్ తీసుకున్నారు, మీరు ఎప్పుడు కట్టారు, మీరు ఇంతవరకు ఏ విధంగా కట్టారు, మీరు ఇంతకుముందు ఏదైనా లేట్ పేమెంట్ చేశారా, ఏదైనా సెటిల్మెంట్ చేశారా, మీరు ఏ విధంగా పేమెంట్ చేశారు, మీరు ఏ లోన్లు తీసుకున్నారని సిబిల్ స్కోర్లో చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఇదివరకు ఏ లోన్ అయినా సరే తీసుకొని ఆన్ టైం పేమెంట్ చేసిన వాళ్ళకి బ్యాంకు వాళ్ళు ఈజీగా లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇదివరకు ఏదైనా లోన్ తీసుకొని మీరు టైంకు కట్టకుండా ప్రతిసారి చెక్ బౌన్స్ అయ్యి మీరు ఇంటికి ఏజెంట్ వచ్చి అయినా సరే మీరు 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ తర్వాత కట్టిన వాళ్ళకి సిబిల్ స్కోర్ అనేది తక్కువగా ఉంటుంది. అట్లాంటి వాళ్లకు బ్యాంకు వాళ్ళైతే లోన్ అయితే ఇవ్వరు. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించి త్వరలోనే బిగ్ అప్డేట్ అనేది రాబోతుంది. ఆ అప్డేట్ రాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఈ లిస్టులో పేర్లు ఎవరి వస్తాయి, ఇలాంటి విషయాలు కూడా తెలియగానే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.